మన బర్త్‌డే వీక్ స్టిల్ కొలరాడోలో కంటిన్యూ అవుతుంది. సో, డే 3 మేము మార్నింగ్ లేచి రెడీ అయిపోయి శాండ్ డ్యూన్స్‌కి వెళ్ళిపోయాము. ముందు మేము విజిటర్ సెంటర్‌కెళ్ళి అసలు శాండ్ డ్యూన్స్ ఎలా ఫార్మ్ అయ్యి కొంచెం నేర్చుకొనెళ్ళాము. సో, బేసిక్‌గా మౌంటైన్స్ నుంచి వచ్చే గాలి వల్ల చుట్టూతా ఉండే డస్ట్, సాయిల్ అంతా ఒక చోట గ్యాదర్ అయ్యి ఇలా డ్యూన్స్ ఫార్మ్ అయ్యాయంట. అందుకని చుట్టూతా మౌంటైన్స్ ఉన్నాయి. మధ్యలో ఇలా డ్యూన్స్ ఉన్నాయి. మనం ఇక్కడి వరకు కారేసుకొని ఎళ్ళొచ్చు. ఇంకా లోపల మట్టిలోకి నడుచుకుంటూ ఎళ్ళాలి. ఇంకెంత కావాలంటే అంత నడుచుకుంటూ ఎళ్ళొచ్చు. ఫుల్ ఎండ ఉంది. సో, 2 లేయర్స్ ఆఫ్ సన్ స్క్రీన్ ఏసుకున్నా అసలు చాలా టాన్ అయిపోయాము. సో, దాన్ని బట్టి అప్రోప్రియేట్‌గా డ్రెస్ అవ్వండి. అండ్ ఆ తర్వాత మేము ట్విన్ లేక్స్‌కెళ్ళాము. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 అవర్స్ డ్రైవ్ అండ్ వెళ్ళాక అనిపించింది ఏంటంటే ఇట్స్ నాట్ యాక్చువల్లీ వర్త్ ఇట్. ఎందుకంటే అలాంటి రివర్, మౌంటైన్ సీనరీస్ మనకు కొలరాడోలో చాలా కనిపిస్తాయి. సో, 2 అవర్స్ డ్రైవ్ చేసి వెళ్ళడం ఏం వర్త్ కాదు. ఆ తర్వాత మేము ఇండిపెండెన్స్ పాస్‌కెళ్ళాము. ఇది అగైన్ 12,000 ఫీట్. సో, కింద మేము 80 డిగ్రీస్‌కి పిచ్చి ఎండకి చచ్చిపోతే పైన చలికి చచ్చిపోయాము. కానీ పక్కా వర్త్ ఇట్. పక్కా వెళ్ళండి ఇండిపెండెన్స్ పాస్‌కి. అండ్ ఆ నైట్ మేము స్నోమస్ విలేజ్‌లో స్టే చేసాము. ఇది ఆస్పెన్ నుంచి 20 మినిట్స్. సో, థాట్స్ ఇట్ ఫర్ ద డే. మళ్ళీ డే 4 కలుద్దాం.